సో మొత్తానికి వచ్చేసామండి మదర్ తెరీసా గారు పుట్టినిల్లు భారతరత్న నోబెల్ శాంతి అవార్డు గ్రహీత స్వర్గస్థురాలు అయిపోయారు మదర్ తెరీసా గారు. ఎన్నో సేవలు చేశారు కలకత్తా నగరం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అవన్నీ తెలుసుకుందాం, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలన్నీ తెలుసుకుందాం. మీరు చూసుకుంటే భారతరత్న ఇదిగోండి చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యున్నత పురస్కారం అందరికీ ఇవ్వరు. అలాంటి భారతరత్న ఇది ఎగ్జిబిషన్లో లేదు, మేడం గారు తెచ్చిచ్చారు. మదర్ తెరీసా నిజంగా గ్రేట్ కదా, సూపర్ కదా. నేను యూట్యూబ్ అన్నాను కానీ భారతరత్న అది తెచ్చారు, ఎగ్జిబిషన్లో ఉండదు. చూడండి మొత్తం నిజంగా ఆమె బెడ్ అంటే ఎర్తక్వేక్లో తన ఇల్లు చిరిగిపోతే మళ్ళీ నీట్గా కట్టారనమాట. చూడండి మొత్తం మొత్తం మంచాలు అవి, ఆమె నన్ను కింద ఎలా అయింది మొత్తం ఆమె ఇవి చాలా 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 గొప్ప గొప్ప కలకత్తాది మదర్ తెరీసా ఫోటోలు, ఆమె చేసిన సేవలు మొత్తం అన్నీ కలిపి ఒక మ్యూజియం కింద పెట్టారు. నిజంగా గ్రేట్. మదర్ తెరీసా గారి చరిత్ర చూసుకుంటే 1910లో పుట్టారు. ఆ తర్వాత 1929లోని కలకత్తా భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత 1951లోని భారతీయ పౌరసత్వం వచ్చింది. ఇది అంటే భారతీయురాలుగా అయిపోయారు మదర్ తెరీసా గారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది భారతరత్న 1980లో భారతరత్న ఇచ్చారు. ఇక్కడ రాశారు, ఎక్కడ దాయలేదు. మీరు చూసుకుంటే ఇది మీరు చూసుకుంటే మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే దరిద్రులు ఉన్నారండి. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే భారతరత్న గ్రహీత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, భారతీయ సిటిజన్షిప్, భారతీయ పౌరసత్వం అంటే భారతీయ రాళ్ళని నిజంగా ఇప్పుడు అంటే పని లేని కొత్తలోడు పిల్లి గుద్దలో చేయి పెట్టి వాసన చూస్తున్నట్లు ఏక తోక తీసి మదర్ తెరీసా చీకటి కోణాలు, చీకటి రహస్యాలు, ఇంకా చచ్చిపోయి స్వర్గస్థురాలు అయింది. తన చనిపోయేటప్పుడు 2 కాటన్ చీరలు, ఒక బకెటే తీసుకెళ్ళింది. తనతో ఆస్తులు గట్ట తీసుకెళ్ళలేదు. మత ప్రచారం చేసిందని ఒకడు, డ్రగ్స్ అమ్మిందని ఒకడు, ఇంకేదేదో నోటుకొచ్చినట్లు. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ రాలేడు. ఏదో గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మదర్ తెరీసా గారు పాపం చనిపోయిన వాళ్ళ మీద మనం భారతదేశం ఏమైనా మతి లేనిదా? భారతరత్న ఇవ్వడం అతి ఉన్నత పురస్కారం. భారతరత్న అందరికీ ఇచ్చేదివే, భారతరత్న అందరికీ రాదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేసినట్లు మొత్తం క్లీన్ చీట్ ఉంటేనే భారతరత్న వస్తుంది. అలాంటి భారతరత్న గ్రహీత మదర్ తెరీసాకి మీరు నోటుకొచ్చినట్లు రాడు. మతిలేని వాళ్ళు పిచ్చిన కొడుకులు అని మతం మొదలైనా చెప్పాలి నిజంగానే. అదే మదర్ తెరీసా ఒక మన హిందూ అయితే ఏం చేస్తారు అప్పుడు? ఇంక నోరు మూసుకున్నాడు. క్రైస్తవరాలు అన్న పాపానికి ఏదో మతం చేసింది, ఏదో చేసింది. అరే చేసిన సేవను గుర్తించండి రా, మీరు పెట్టడం ఇంకొని పెట్టనివ్వడం. నిజంగా దరిద్రులనే చెప్పాలి. కుష్ఠరోగులని మనం ఏంటంటే అంటరానితనం కింద చూస్తాం. కుష్ఠరోగులని హక్కును చేర్చుకొని సేవ చేసిన మాతృమూర్తి చనిపోయి స్వర్గస్థురాలు అయిపోయింది. మీరు ఆమె గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు మాట్లాడాలనుకుంటే డబ్బులు, ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టుకొని ఇదిగో ఈ స్థలం దగ్గరకు వచ్చి అక్కడ అన్ని చదివి ఆ ఇల్లు గట్ట సందర్శించి అప్పుడు మాట్లాడు.